ఎవరిని లెక్క చేయనని, ఎవరితో నాకు పని లేదని, నాకంటే వారికి తక్కువే తెలుసని, నా అంత డబ్బు, నా అంత జ్ఞానం, నాకున్నంత బలగం ఎవ్వరికీ లేదని నీ పక్క సహోదరుణ్ణి, నీ పొరుగువాణ్ణి, సన్నిహితుణ్ణి గూర్చి హేళన చేసి మాట్లాడుకో. ఎవరిని గూర్చి మనసులో కూడా తక్కువగా ఆలోచించుకో. ఎందుకంటే నీవు ఆలోచించడం, నీ ఆంతర్యం ప్రభు చూస్తున్నాడు గనుక ప్రభువుకు భయపడు. ఎవని గర్వం వానిని తగ్గించునని, గర్విష్ఠులను గద్దె దింపుతానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆనాడు నెబుకద్నెజరు తన నగరును చూస్తూ ఇదంతా నా వల్లే కలిగిందని గర్వించాడు. పశువు వలె గడ్డి మేయాల్సిన స్థితి, ఎండకు ఎండాల్సిన స్థితి, వానకు తడవాల్సిన పరిస్థితి వచ్చింది. మరలా ప్రభు శక్తిని గ్రహించి తనను తాను తగ్గించుకున్నప్పుడు మాత్రమే మరీ ఎక్కువ ఘనత ఆయనకు ప్రభు ఇచ్చాడు. నీకు కలిగినవి నీవు పుట్టాక ప్రభు నీకు అనుగ్రహించాడు. పుట్టకముందు అవి ఎవరివి? సమస్తము ఆయనవే. నిన్ను ప్రేమించి నీకనుగ్రహించిన వాటిని బట్టి ప్రభుని స్తుతించి ఆయన్ని ఘనపరచక తోటి వారిని తక్కువగా చూస్తూ ప్రభునొద్ద నీకు కలిగినవి, నీకు అనుగ్రహించబడినవి కోల్పోకు. ఈ భూమి మీద నీవెన్ని సమకూర్చుకున్నా ఏదో ఒకరోజు వాటన్నిటిని విడిచిపెట్టాల్సిందే. కాని నీవు దయ కలిగి, దీనత్వాన్ని కలిగి, నీకున్న జ్ఞానంతో ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా నీవుంటే చిమ్మెట కొట్టని స్వాస్యం నీ కొరకు పరలోకంలో దాచబడి ఉందని గ్రహించు. తనకు కలిగిన స్థితి కొంచెమే అయినా పరిశుద్ధులకు, విధవరాండ్రకు వస్త్రాలు కుట్టి ఇచ్చింది దొర్క. ఆ దొర్క మరణించినప్పుడు ఆ మరణాన్ని ఇష్టపడక సహోదరులు కార్చిన కన్నీటికి ప్రతిఫలంగా దేవుడు తన సేవకుణ్ణి పంపి ఆమెను బ్రతికించాడు. నా ప్రియ సహోదరుడా, నీ స్థితి ఎలా ఉంది? ఆర్థికంగా అన్ని పరిస్థితులు బాగున్నాయని అతిశయపడకు. ఒకవేళ ఆర్థికంగా వెనకబడితే దిగులు పడకు. ఆత్మీయతలో బలంగా ఉన్నానని అతిశయపడకు. బలహీనులు చూసి మత్సరపడకు. జ్ఞానం గలవాణ్ణని గర్వించకు. అజ్ఞానులను చూసి అపహాస్యం చేయకు. అందరికీ అన్ని సామర్థ్యాలు ప్రభువు వల్లనే కలుగును గనుక లేనివారు చతికిలబడక, కలిగిన వారు గర్వించక, అన్నీ ఆయన వల్లనే కలుగునని, నీకు కలిగినది ప్రభువు వల్లనేనని ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని ఘనపరుస్తూ బ్రతుకుట క్రీస్తు కొరకేనన్న పౌలు వలె ప్రభు నామ మహిమార్థమై జీవిందా.